మన పొరుగున ఉన్న మయన్మార్తో పాటు థాయిలాండ్ను భూకంపం వణకించిన సంగతి మనకు తెలుసు. అయితే మార్చ్ 28న మయన్మార్లో రిక్టర్ స్కేల్ పైన 7.7 మ్యాగ్నిట్యూడ్తో సంభవించిన ఈ భూకంపం ధాటికి పెద్ద సంఖ్యలో ఇల్లు, భవనాలు, ప్రార్థనా మందిరాలు కుప్పకూలిపోయాయి. సో బ్యాంకాక్లో భూకంపం వల్ల భారీ భవంతుల మీద నుంచి నీళ్లు జలపాతాల్లా కిందికి దూకుతున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. సో మయన్మార్ ఎర్త్ క్వేక్ వల్ల ఇప్పటి వరకు 1700 మంది ప్రాణాలు కోల్పోయారు. 3400 మందికి పైగా గాయపడినట్లు అధికారికంగా గుర్తించారు. అయితే బ్యాంకాక్లో భూకంపం వల్ల చనిపోయిన వారి సంఖ్య 18కి చేరింది. మయన్మార్ థాయిలాండ్ భూకంపానికి సంబంధించి సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే వీటికి సంబంధించిన కొన్ని వేరే వీడియోలను కూడా మయన్మార్ భూకంపానికి ముడిపెట్టి వైరల్ చేస్తున్నారు కొంతమంది. భూకంపం వల్ల బ్యాంకాక్ లో హోటల్ బిల్డింగ్ పైనున్న స్విమ్మింగ్ పూల్ నుంచి పెద్ద మొత్తంలో వాటర్ ఒకేసారి కిందికి వచ్చేయడంతో జనం కొట్టుకుపోయారంటూ ఇయాన్ కొల్లిస్ అనే యూజర్ మార్చ్ 28న ఎక్స్ లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోను చాలా మంది ఇప్పుడు తమ అకౌంట్ల నుంచి కూడా షేర్ చేస్తున్నారు. భూకంపం వల్ల బ్యాంకాక్ లో భారీ భవంతులపై ఉన్న స్విమ్మింగ్ పూల్స్ నుంచి ఒక్కసారిగా కిందకు నీళ్లు రావడంతో జనం కొట్టుకుపోయారనే ప్రచారం నిజమా కాదా అని తేల్చడానికి సజగ్ టీం రంగంలోకి దిగింది. గూగుల్ లెన్స్ సాయంతో వైరల్ వీడియోను పరీక్షించింది. డైల్ మెయిల్ న్యూస్ ఛానల్ కు చెందిన యూట్యూబ్ వీడియో ఒకటి కనిపించింది. వైరల్ అవుతున్న వీడియో, ఈ వీడియో రెండూ ఒకటే. భూకంపం వల్ల భవనంపై ఉన్న స్విమ్మింగ్ పూల్ నుంచి ఒక్కసారిగా నీరు కిందకు ప్రవహించడంతో ప్రజలు కొట్టుకుపోయారని ఈ వీడియోలో పేర్కొన్నారు. అయితే ఈ ఘటన చైనాలో జరిగినట్లు ఇందులో పేర్కొన్నారు. డైలీ మెయిల్ యూట్యూబ్ వీడియోతో పాటు News18 ఇంగ్లీష్ వెబ్సైట్ లో ప్రచురించిన ఆర్టికల్స్ ను సైతం సజగ్ టీం గుర్తించింది. ఈ ఘటన చైనాలోని ఉన్నావ్ ప్రావిన్స్ లో చోటు చేసుకున్నట్లు ఈ కథనంలో రాసుకొచ్చారు. మయన్మార్ లో సంభవించిన భూకంపం ప్రభావం చైనాలోనూ కనిపించిందని ఈ కథనంలో పేర్కొన్నారు. BNO న్యూస్ లైవ్ ఇన్సైడర్ పేపర్ అనే ఎక్స్ హ్యాండిల్స్ లోనూ ఈ వీడియోను పోస్ట్ చేసి ఇది చైనాలోని ఉన్నావ్లో జరిగిందని పేర్కొన్నారు. కాబట్టి ఈ భారీ భవంతి పైన ఉన్న స్విమ్మింగ్ పూల్ నుంచి నీరు ఒక్కసారిగా కిందికి వచ్చేయడంతో ప్రజలు కొట్టుకుపోయిన వీడియో బ్యాంకాక్ భూకంపానికి సంబంధించింది కాదు. ఈ వీడియో చైనాకు సంబంధించిందని సజగ్ దర్యాప్తులో తేలింది.